ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. ఇందాపూర్ డైరీపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. సభలో నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల ఫైర్ అయ్యారు. హెరిటేజ్ పై ఆరోపణలు అవాస్తవమన్నారు. వైసీపీ సభ్యుల ఆందోళనలతో సభ వాయిదా పడింది. వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని ద వే దే ఆర్ బిహేవింగ్ బుద్ధుందా సార్? వీళ్ళకి రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ది పర్మిషన్ చైర్మన్ సార్, వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు, యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. చైర్మన్ గారు, సార్ చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి రోజులుగా అదేవిధంగా ఉన్నటువంటి సంబంధం ఏంటంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి గత 3 రోజులుగా శాసన మండలి సజావుగా జరగటం లేదు. ఇక తాజాగా ఈ రోజు కూడా హిందాపూర్ అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇవ్వడంతో పాటు ఈ అంశంపైన చర్చ జరపాలంటూ ప్రభుత్వాన్ని పట్టుబడుతూ వచ్చింది. అదే సమయంలో ఈ రోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను తీసుకొని ర్యాలీగా మండలికి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది.